వైసీపీ విశాఖ పొలిటికల్ చిత్రాన్ని మార్చే పనిలో పడింది. గత ఎన్నికలకు ముందు అభ్యర్థులను ఇష్టానుసారంగా మార్చిన జగన్ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమి తర్వాత 2029 ఎన్నికల కోసం నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను దించుతున్నారు. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడంతో విజయనగరం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ఇన్ఛార్జిగా నియమించాడు జగన్. మజ్జి శ్రీను విశాఖ జిల్లాకు రావడంతో ఇప్పుడు బొత్స ఫ్యామిలీ ఫోకస్ అంతా విజయనగరం వదిలి విశాఖ జిల్లాపై పడినట్లయింది. మజ్జి శ్రీనును భీమిలికి తీసుకురావడం వెనుక జగన్ లెక్కలేంటన్నది చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సముద్ర తీరాన ఓ మారుమూల ఉండే భీమిలి నియోజకవర్గం అటు విజయనగరం జిల్లా వరకు విస్తరించి ఉంటుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగర శివారు ప్రాంతమంతా భీమిలి నియోజకవర్గంలోనే ఉంది. విశాఖకు ఉద్యోగాల రీత్యా, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చే వాళ్లంతా కూడా ఎక్కువగా భీమిలి నియోజకవర్గంలోనే నివాసం ఉంటారు. దీనికి తోడు భీమిలి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ వర్గం నేతలు దానిపై ఫోకస్ పెడుతుంటారు. అలాంటి భీమిలి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రాజకీయాల్లో గురు శిష్యులుగా పేరుపడ్డ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీపడ్డారు. ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర ఓటమితో అవంతి శ్రీనివాస్ గత ఏడాది డిసెంబర్ 12న వైసీపీకి రాజీనామా చేశారు. నెల తర్వాత భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును జగన్ నియమించారు. విజయనగరం రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకుడు బొత్సకు షాడోగా వ్యవహరించి తర్వాత మేనమామతోనే విభేదిస్తున్న మజ్జి శ్రీను భీమిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడంతో వైసీపీ శ్రేణులో కొంత ఉత్సాహం నెలకొంది. మజ్జి శ్రీను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, భీమిలి ఓటర్లలో విజయనగరం జిల్లా పరిసరాల వారు ఎక్కువగా ఉండడంతో వాళ్ళందర్నీ మజ్జి శ్రీను ఆకర్షించగలడు అనే నమ్మకంతో వైసీపీ అధ్యక్షుడు ఆయన్ని భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మజ్జి శ్రీను భీమిలి రావడంతో అధికార పార్టీ ఎన్నికల వ్యూహాలు కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయం చేస్తూ ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడిగా పేరుపడ్డ గంటా శ్రీనివాసరావు 2029 ఎన్నికల్లో పోటీలో తాను కాకుండా తన కొడుకుని బరిలోకి దింపుతారనే ప్రచారం ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఎక్కడి నుండి పోటీ చేసినా ఓటమి తెలియని గంటా బరిలో లేకుండా కొడుకుని దించితే ఎలా ఎదుర్కోవాలో ముందే ఏర్పాట్లు చేయడానికి మజ్జి శ్రీనును భీమిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే విజయనగరం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని కుటుంబంగా పేరుపడ్డ బొత్స ఫ్యామిలీ ప్రస్తుత రాజకీయాల్లో విశాఖపైనే కన్నేసినట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ బరిలో నిలిచి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికై విశాఖ రాజకీయానికి దగ్గరయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడో వ్యక్తి విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావును భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ నియమించడంతో బొత్స ఫ్యామిలీని టోటల్ గా విశాఖ వైపే షిఫ్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణపై ఓటమి ఎరుగని గంటా శ్రీనివాసరావును బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావించింది. భీమిలి నుండే బరిలో ఉంటారని పట్టుపట్టిన గంటా శ్రీనివాస్ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చూపించారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ అధిష్టానం రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అందులో భాగంగా భీమిలి నియోజకవర్గంలో తమకు ఉన్న పట్టుని నిలబెట్టుకోవాలంటే గంటా శ్రీనివాస్ ఎదుర్కోగల నాయకుడే కాదు, ఎన్నికల వ్యూహకర్తగా ఉండే వ్యక్తి కావాలని భావించిన జగన్ మజ్జి శ్రీనును భీమిలి రాజకీయాల్లోకి ఎంటర్ చేశారనే ప్రచారం జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ సభ్యుల గెలుపు వెనుక మజ్జి శ్రీను ఉన్నాడనేది విజయనగరం రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వడానికి మజ్జి శ్రీనివాసరావే సరైన వ్యక్తి అని భావించడంతో భీమిలి ఇన్ఛార్జిగా నియమించారట. అయితే విజయనగరం రాజకీయాల్లో బొత్స సత్యనారాయణతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న మజ్జి శ్రీనివాసరావు విశాఖ రాజకీయాల్లో నెట్టుకు రాగలడా? ముఖ్యంగా సిటీ ప్రజల ప్రభావం ఎక్కువగా ఉండే భీమిలి నియోజకవర్గం ఓటర్లను రానున్న 4 ఏళ్లలో మజ్జి శ్రీనివాసరావు తన వైపు తిప్పుకోగలరా అన్న చర్చ జోరుగా సాగుతుంది. వైసీపీ అధినేత జగన్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందో కాదో తెలియాలంటే భీమిలిలో మజ్జి శ్రీనివాసరావు వేసే రాజకీయ ఎత్తుగడలపైనే ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.